ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీకర్కి నేను దగ్గర కావాలంటే ఏవైనా టిప్స్ చెప్తావా? మా ఇద్దరికి పెళ్ళైన విషయం నీకు తెలుసో లేదో ఇంకా నేను కనిపెట్టే పనిలోనే ఉన్నాను. నువ్వు నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నా. నీకెలా సమాధానం చెప్పాలో చెప్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? కమాన్, టీచ్ మీ. మేడం, ఇది కంప్లీట్ అయింది. ఓకే. ఒక్క నిమిషం శ్రీకర్ గారు. మేడం, మీరు అడిగింది చాలా సింపుల్. ఏం లేదు మేడం. ఆ ఉంగరాన్ని ఇలా చేతిలోకి తీసుకున్న తర్వాత జీవితంలోకి రాబోయేవాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రేమగా చూడాలి. ఏం జరుగుతుంది ఇక్కడ? సినిమా షూటింగ్. ఏంటా సమాధానం? 2 minutes సైలెంట్ గా ఉండండి సార్. ఇలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ప్రేమగా చూస్తూ ఉండాలి. శ్రీకర్ గారు కూడా ఇలాగే మీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు. కాబోయే వధూవరులిద్దరిని పైనుంచి దేవతలు చూస్తూ ఉంటారు. పంతులు గారేమో అమ్మా అబ్బాయి ఫింగర్ కి రింగు తొడుగమ్మా అని అంటారు. అప్పుడు మీరు వెంటనే చెయ్యి అందుకుని చేతికిలా రింగు తొడిగేయాలి. వెరీ సింపుల్ మేడం. నీకమైనా మెంటలా? శ్రీకర్కి రింగ్ ఎందుకు పెట్టావు? మీకు డైలాగ్ తో చెప్పడం కంటే వీడియో చూపిస్తే కళ్ళకి కట్టినట్టు ఇంకా బాగా అర్థం అవుతుంది కదా అని ఈ విధంగా చెప్పాను. గురువులు ఒక్కోసారి పిల్లలకి పాఠాలు నేర్పించేటప్పుడు ఇలాగే ప్రాక్టికల్ గా చూపిస్తూ ఉంటారు కదా, అందుకే ఈ విధంగా చెప్పాను. అర్థమైంది కదా మేడం? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇలాగే ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఏం అవసరం లేదు. ఓకే మేడం. కావాలని ఇలా చేసింది. ఇటువు. అయినా నువ్వేంటి అడ్డు చెప్పకుండా చక్కగా రింగ్ పెట్టించుకున్నావు? వద్దనాలి కదా. మరొకరి భార్యతో రింగ్ ఎలా పెట్టించుకుంటావు? తనలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉండే తన్మయత్వం చెందావా? అందుకే సైలెంట్ అయిపోయావా? అయ్యో, నేనొచ్చే సమయానికి మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అస్సలు తెలీదు. తను సడన్ గా అలా చేసింది. నన్నేం చేయమంటారు? అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ని ఎలా ఆపగలం? ఇద్దరు మామూలు కాదు. నేను తనని బాధ పెడదామని అనుకుంటే రివర్స్ లో నన్ను బాధ పెట్టింది. అనవసరంగా అడిగాను. అవనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు భార్యాభర్తలు అన్న నిజం బయటపడే లోపు మా పెళ్లి అయిపోవాలి. చాలా విషయాల్లో మాకు నువ్వు చాలా మంచి చేశావు. అది నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. అమ్మా నాన్నలను కలపడం విషయంలో మాత్రం ఎందుకు నువ్వు చిన్న చూపు చూస్తున్నావు? అమ్మా నాన్నల మధ్యలోకి
మాయని రాకుండా ఆపడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా నా వల్ల కావడం లేదు. అమ్మా నాన్నలు కలిసిన తర్వాత నేను ఈ రూపం నుంచి బయటపడదాం అనుకున్నాను. కానీ ఈ రూపం ఓ శాపంలో ఉండిపోయింది. అంత మంచి జంటను విడదీయడానికి నానమ్మ వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మనసులను మార్చు. అటువంటి జంట విడిపోతే తాళిబంధం మీదున్న నమ్మకం పోతుంది. వారి జీవిత ప్రయాణం 100 ఏళ్ళు అనుకున్నారు. మొదట్లోనే ఎన్నో గండాలను ఎదుర్కొంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలాగైనా అమ్మా నాన్నల్ని కలుపు. ఆ మాయ మంచిది కాదని నీకు తెలుసు. ఆమె తన దగ్గరున్న డబ్బుతో అందర్నీ ఆకర్షించింది. ఆమె దగ్గరున్న ధనం కన్నా 1,000,000 రెట్లు గొప్పదైన గుణం మా అమ్మ దగ్గరుంది. సీతారాములు కలవకపోయింటే అది రామాయణం అయ్యుండేది కాదు. పాండవులు గెలవకపోయింటే అది మహాభారతం అయ్యుండేది కాదు. ఆ విధంగా అమ్మా నాన్నలు కలవాలి, గెలవాలి. ఇంక వాళ్లకు సమస్యలు చాలు, సంతోషాలివ్వు. పరీక్షలు చాలు, పచ్చని సంసారాన్నివ్వు. అమ్మా నాన్నలు కలిసిపోయే మార్గం తొందరలో చూపిస్తావని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మాతాశ్రీ దగ్గరికి ఎందుకని తీసుకొచ్చావు? ఇంటి దగ్గర అడిగితే ఎలాగూ చెప్పలేదు. ఎక్కడైనా చెప్తావా? జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనశ్శాంతి కోసం దేవాలయాలకి వెళ్తాం. సమస్య వస్తే పరిష్కారం కోసం మాతాశ్రీ వంటి వారి దగ్గరకు వచ్చి సమస్యని విన్నవించుకుంటేనే జరగవలసిన కార్యక్రమాలు ముందుకు జరుగుతాయి. అందుకే తీసుకొచ్చాను. రండి వెళ్దాం. మన ఇంట్లో రకరకాల డిస్టర్బెన్సులు జరుగుతున్నాయి. నిశ్చితార్థం సమయంలో అలాంటివి జరగకుండా ఉండాలంటే మాతాశ్రీ ఆశీస్సులు, సూచనలు రెండూ కావాలి. మాతాజీ నమస్కారం. మాతాశ్రీ. నమస్కారం. కూర్చోండి. ఇద్దరి జాతకాలు పరీక్షించి ఈ పెళ్లి జరిపించొచ్చో జరిపించకూడదో చెప్పండి. ఇద్దరి పెళ్లికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. మాయ మీ ఇంట్లో అడుగు పెట్టబోయే దేవత. ఆ రోజు నా మీద ఏదో తెలియని ప్రయోగం జరిగిందమ్మా. అప్పటి వరకు నా నోటి నుంచి వచ్చిన మాటలకి ఆ తర్వాతొచ్చిన మాటలకి మధ్య చాలా తేడా వచ్చింది. ఆ రోజు నా వల్ల పొరపాటు జరిగింది. ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.